పర్మనెంట్ మేకప్ దీంట్లో జరిగే పెద్ద స్కామ్ ఏంటనేది పూర్ణిమ గారు పవన్ గారు అయితే చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే ఎలాంటి లైసెన్స్ లేకుండా సో ఫేక్ ప్రొడక్ట్స్ అనేది వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ప్రమోట్ చేసే వాళ్ళు కూడా పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు, ఓన్లీ బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళందరే. మరి ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఈయన అసలే కర్రి మొహోడు, ఈయనేమో హెచ్కే పర్మనెంట్ మేకప్ వెళ్ళి మేకప్ చేయించుకుని వచ్చినట్ట. అయినా నువ్వు ఎంత మేకప్ చేయించుకున్నా పల్లవి ప్రశాంత్ గారు నువ్వు చైన్లో పోయి పని చేయాల్సిందే కదా, అయినా నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తావు ఎందుకంటే అంత మహాత్ముడు అయ్యే నువ్వు. ఇంకొకళ్ళేమో సిరి, ఆమె బిజినెస్ లో పార్ట్నర్ అంట. ఇది దీప్తిస్తున్నా. ఈ మధ్యలో ఏమో నాని అని పింకీ గారు అనమాట. అసలు నీకేం మాయరోగం అమ్మ, నీకు మంచి డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మంచి ప్రమోట్ చేసుకోక పోయి ఇలాంటి దిక్కుమాలని హెచ్కే పర్మనెంట్ వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. ఇక చాలా మంది ఉన్నారు సీరియల్స్ కానీ ప్రియాంక వీళ్ళంతా అనమాట. వీళ్ళందరూ ప్రమోట్ చేసి ఎంతో కన్నా మనీ అనేది సో పక్కన పెట్టేసుకుంటారు. ఆయన పెద్ద ఇప్పుడు వినిలా గారు ఇప్పుడు వీళ్ళు అనమాట, వీళ్ళిద్దరే ఇప్పుడు ట్రెండ్లో ఉండేది. సెలబ్రిటీస్ ఏమో ఈమెమో బిగ్ బాస్ వాళ్ళని పట్టుకుంటే ఆమె ఏమో యూట్యూబర్స్ని ఆయన కొన్ని చిన్న సినిమాలు సీరియల్స్ వాళ్ళని ఆమె పట్టుకుంది అనమాట. ఇవన్నీ ఫేక్ అని సో వీళ్ళ మీద చాలా ఎలిగేషన్ వస్తూనే ఉండే. అవన్నీ మనం చూసాం. నిజంగా చాలా న్యాయం అన్యాయం అన్నీ జరుగుతుంది అనిపిస్తుంది. సో అన్యాయం జరుగుతుంది జనాలకి. వీళ్ళేమో నార్మల్గా ఏదో రుద్దించుకొని వచ్చేస్తారు. మన వాళ్ళేమో ఏం పని పాటు ఉండదు కదా, డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో అని తిన్నది అరక్క పోయి ఏయో చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ. ఇవేమో వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక డాక్టర్ ఉంటారు చేసేవాళ్ళని, వాళ్ళతో వీడియో చేపిస్తే బాగుండేది. సింపతితో ఏడుస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు నాకు పెద్దగా గుర్తులేదు. సో నేను ఆ నుంచి మాట్లాడే హెచ్కే వాళ్ళది. సో ఓన్ పార్ట్నర్, అసలు పార్ట్నర్ అనమాట. వీళ్ళకి 3 బ్రాంచ్లు అనమాట. విశాఖపట్నం ఒకటి, హైదరాబాద్ ఒకటి, బెంగళూరు అనమాట. ఇంత 3 బ్రాంచ్లు నేర్పడానికి అసలు కారణం ఏంటి? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఒక బీట్రూట్ జ్యూస్ ఒక 1000 రూపాయలు అంట, ఒక ఉట్టి బీట్రూట్ జ్యూస్. అంటే ఇంత స్కాము, ఇంత అవసరమా మనుషుల మీద ప్రయోగించి? సరే సపోజ్గా వాళ్ళ ఎవరో ఒకళ్ళు హెల్త్ ప్రాబ్లం చనిపోయడానికి వీళ్ళ ఎవరి బాధ్యత? వీళ్ళకి బిగ్ బాస్ వల్ల లేకపోతే ఈఎంఐ వల్ల అనేదే డౌట్. పూర్ణిమ గారు ఇక చాలా చూపించిర్రు. సో నెక్స్ట్ వీడియోలో నేను అన్ని మాట్లాడతాను. ఇప్పటికైతే అసలు ఎవరు వెళ్ళి అక్కడ ఏమీ చేయించుకోకండి. ఉన్న మొహం ఉన్న అందం ఉంటే చాలు. లేనిపోయిన అందాల గురించి పోయి అనవసరంగా ఉన్న మొహం కూడా పాడు చేసుకుంటే ఎందుకు చేతులగాక. సో అదనమాట అక్కడ ముచ్చట. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని స్క్రీన్ షాట్స్ అనేది నేను యాడ్ చేస్తాను. పూర్ణిమ గారు ఏం చెప్పారు ఏంటని. ఇది ఒక ఫేక్ బ్రాంచ్ అనేది చెప్తున్నారు హెచ్కే పర్మనెంట్ మేకప్. అక్కడ ఏం లేదు, లోటారం బయట పటారం ఇది అంటారు కదా, అలాంటిది ఇదనమాట. అంతే, అక్కడ ఏం లేదు. అనవసరంగా పోయి డబ్బులు సో పోగొట్టుకొని రావడం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే పోయాయి అనమాట. ఇప్పుడు ఎంత పర్మనెంట్ మేకప్ చేయించుకున్నా వాళ్ళు మేకప్ చేసుకుంటారు, సీరియల్స్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. బట్ వాళ్ళకి ఏమీ కాంది ఒక కామన్ అమ్మాయికి ఎలా అయిందనేది ఇక్కడ డౌట్. ఇప్పుడు ఏదో చేసి సో అన్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఏది కనుక ప్రోడక్ట్ హెల్తీగా చేసేది ఏం లేదు, ఓన్లీ స్కామ్. ఇది ఒక రకమైన స్కామ్ అనమాట. ఇప్పుడు బెట్టింగ్ ఎంత ప్రమాదమో ఈ హెచ్కే పర్మనెంట్ కూడా అలాంటిది అనమాట. పోయి గుంట్లో అయితే పడకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా జ్యోతక్క అసలు ఏమంత వరస్ట్ మొహంది ఎవరు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈమెకి ఎక్కడ డబ్బులు సరిపోవు, అన్ని బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఒక బంగ్లానో ఇల్లు వండుకుంది చక్కగా ఎంజాయ్. ఒకప్పుడు తిన్నా కూడా తిండి లేని మనిషి ఈరోజు బెంజ్ గారులో తిరుగుతుంది. ఇలాంటి మనిషిని సరే ఒక జ్యోతి గారు ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరికైనా అయిందనుకో పోయి ఆమెను క్వశ్చన్ చేయగలుగుతారు మీరు. నేను చెప్పాను మీకేంటి, మీకు అంటే అన్ని తెలుసుకొని వెళ్ళారు కదా అని అంటారు కదా. సో అలాంటిది అనమాట. పోయి ఒక్కసారి కనుక్కొని చేయించుకోండి. నాకు తెలిసినంతే ఒక ఫేక్ బ్రాంచ్ని పట్టుకొని దాని చుట్టూ తిరగడం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని చక్కగా తిని కూర్చోండి అనమాట. ఉన్నందం యాడికి పోదు, లేనందం రాదు కూడా. అదనమాట ముచ్చట.